He is not psycho. Sailesh Kolanu is with us now in the studio. Let me welcome him, please. Thank you, sir. Thank you. Really, అంత ఆవేశం వచ్చింది ఎందుకంటే Always a pleasure meeting you, sir. మీ ఎనర్జీ, మీ enthusiasm చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్. Yeah. అంటే యూ మల్టిప్లై దట్. Yeah. సి వీ గెట్ ఆల్సో డిప్రెస్డ్ ఎట్ ఒక్కొక్కసారి సినిమాలకి వెళ్ళి ఇఫ్ దే డు నాట్ ఫేర్ వెల్ అప్పుడు వాళ్ళు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అయిపోతుంది, ఆ టైం డ్యూరేషన్ వాళ్ళ లైఫ్ టైంలో పాడైపోతుంది, దే కాంట్ గెయిన్ ఇట్ బ్యాక్. బట్ ఇలాంటి సినిమాలు నువ్వు చేసిన ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఏమవుతుందంటే ఎస్ అగైన్ సినిమా ఇస్ బ్యాక్ అనే. నైస్ sir, నైస్. వెరీ హ్యాపీ దట్ ఇట్ ఇస్ వర్కింగ్ నౌ. ఎస్, నాకు అనిపించింది ఏంటంటే సినిమా ఎంటైర్ ఫిల్మ్ చూసిన తర్వాత ఐ వాజ్ ఇన్ ద రీమ్ ఆఫ్ థియేటర్ స్టిల్. నేను ఐ డిడ్ నాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫిల్మ్. నైస్. అంటే అలాంటి కెమిస్ట్రీ క్రియేట్ చేయడం అన్నది చాలా కష్టమైన విషయం. నాకు నీకు మేజర్గా నాకు సినిమా రన్నింగ్లో నాకు అనిపించింది అంటే యాజ్ ఎ డైరెక్టర్ రైటర్ స్క్రిప్ట్ ఈజ్ యువర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టికులేటెడ్ బై యూ. ఓకే, వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ ఇన్ రొటేటింగ్ దట్ స్క్రీన్ ప్లే టువర్డ్స్ క్లైమాక్స్ అండ్ టిల్ ది క్లైమాక్స్? అంటే నాకు ఒక ఛాలెంజ్ అయితే ఫస్ట్ నుంచి నాకు తెలిసింది ఏంటంటే సెకండ్ హాఫ్ లో జాన్రానే షిఫ్ట్ అవుతుంది సార్. అంటే మనకి జనరల్ గా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా స్టార్ట్ అయింది, ఒక సర్వైవల్ థ్రిల్లర్ లోకి తీసుకెళ్లాలి సెకండ్ హాఫ్ లో అనేది రైటింగ్ లెవెల్లోనే తీసుకున్న కాల్ అది. సో ఆ షిఫ్ట్ అనేది ఒక ఎక్సైటింగ్ గా సీమ్లెస్ గా జరగాలి అన్న ఒక ఛాలెంజ్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ వి హ్యాడ్. అంటే దట్ వరల్డ్ హ్యాడ్ టు సెల్. అంటే ఐ వాంటెడ్ ద పీపుల్ టు బై దట్ వరల్డ్. ఎందుకంటే అది ఎక్కడో మన తెలియని అరుణాచల్ ప్రదేశ్ అనే ఒక ప్రదేశంలో, ఎక్కడో డీప్ ఫారెస్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో ప్లేస్ అయిన ఒక రివర్ సైడ్ ప్యాలెస్ లో వీళ్ళందరూ కలుస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ అ వెరీ వెరీ ఏలియన్ థింగ్ ఫర్ అస్. అట్ ద సేమ్ టైం మన కంట్రీలో అలాంటి ఒక ప్లేస్ లో ఇలాంటి ఒక విషయం జరగచ్చు అన్నది నమ్మకపోతే మొత్తం సినిమాని మీరు బయట నుంచి చూస్తారు. అది అలా అవ్వకూడదు అంటే అక్కడ బిల్డ్ చేసిన వరల్డ్ లో ఒక చిన్న అథెంటిసిటీ, జెన్యూనిటీ ఉండాలి. కాబట్టి దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 5 minutes తర్వాత ఎప్పుడైతే హీరో ఆ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడో ద ఫస్ట్ 10 minutes ఆఫ్ దట్ వాస్ వెరీ క్రూషియల్. అందుకే ఆ ప్యాలెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం, అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంట్రడ్యూస్ చేయడం, ఆ రోప్ కట్టింగ్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్, అవన్నీ కూడా చాలా మెటిక్యులస్లీ ప్లాన్ చేసాం. బికాస్ వీ వాంటెడ్ సస్పెన్స్ టు టేక్ ఓవర్ దేర్ అండ్ ఒక చిన్న ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నేచర్ ఇవ్వాలి అని. ఫస్ట్ 10 minutes ఇన్ ద ప్యాలెస్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ఐ హ్యాడ్. ఫ్రమ్ రైటింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ ఐ న్యూ ఇట్. బికాస్ అక్కడి నుంచే మనకి మెల్లిగా జానరా షిఫ్ట్ అవుద్ది. ఫ్రమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఒక దేశం నలుమూలలా తిరిగి అసలు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరని తెలుసుకున్న హీరో ఒక లొకేషన్ లోపలికి వెళ్ళి లాక్ అయ్యి అది ఒక సర్వైవల్ థ్రిల్లర్ గా మారే 10 నిమిషాలు. అది ఆ 10 minutes చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేయాలని వి వర్క్డ్ ఆన్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ దట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఓకే, అంటే ఎనదర్ డౌట్, ఎకడమిక్ గా ఒక ప్రాబ్లమ్ పట్టుకొని తక్కువ కథంతా అల్లుకోవడమా, లేకపోతే కథని రాసుకుంటూ వెళ్తున్న దాంట్లో ఆ బ్లాక్ పెట్టుకోవడమా? ది మేజర్ పాయింట్ ఈస్ దట్ చైల్డ్ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి సినిమా టేక్ ఆఫ్. అది వాట్ ఈస్ యువర్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ టు దట్? అంటే ద జర్మినేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్ హ్యాపెండ్ వేర్ మనం ఇన్ని రోజులు కూడా ఇద్దరు ఫస్ట్ పార్ట్ ఏమో ఇట్స్ అ క్రైమ్ కమిటెడ్ బై కామన్ పీపుల్ ఇన్ అ స్పర్ ఆఫ్ ద మూమెంట్, దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏం చేశారు అన్న దాని గురించి ఫస్ట్ పార్ట్ అయితే, ద సెకండ్ పార్ట్ వాజ్ అబౌట్ అ సీరియల్ కిల్లర్ who was committing murders in one specific method kada. The thought for the third part is, what if the investigator finds multiple murders happening in same way but committed by different people. ఇప్పుడు అంటే వీళ్ళందరూ ఎక్కడో చోట కనెక్ట్ అయి ఉండాలి. అసలు ఆ కనెక్షన్ ఏంటి, అండ్ ఆ కనెక్షన్ ని ఏర్పరచడానికి ఒక టూల్ అనేది ఒక డార్క్ వెబ్ లాగా తీసుకొని ఫ్రమ్ దేర్ వీ స్టార్టెడ్ బిల్డింగ్ ద స్టోరీ. అసలు వీళ్ళందరూ ఎందుకు కలిసి ఉండొచ్చు అన్న ఒక ఊహాగానం నుంచి వచ్చిన rest of the script flow anta concept. The very beginning thought that I had for HIT3 when I started writing it is, okay, ఒకటే రకమైన మర్డర్లు జరుగుతున్నాయి కానీ ఇవన్నీ చేసింది వేరే వాళ్ళు అయితే అసలు వాళ్ళ మధ్య కనెక్షన్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న థాట్ నుంచి స్టార్ట్ అయింది అంతా. దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఇట్. ఇఫ్ దట్ వాస్ వాట్ యు వర్ ట్రైయింగ్ టు ఆస్క్. yes అంటే ముందు కథ అనుకుని రాసుకుంటూ వెళ్ళి బ్లాక్ ని ఎక్కడ గెయిన్ చేయాలి, బికాజ్
హీరో షుడ్ హ్యావ్ ఎ ఛాలెంజ్ కదా కరెక్ట్ కరెక్ట్ టు అచీవ్. అది అలా రాసుకుని వెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ క్రియేట్ అయిందా, లేకపోతే ఆ బ్లాక్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత హీరో? సార్ అది ఇట్ వెరీ ఆర్గానికలీ ఫ్లూ లైక్ దట్. అంటే మనకి బిగినింగ్ లోనే మనం ఇట్లా ఉండాలని అనుకుని రాసింది కదా. ఈ క్రైమ్ ఇది అయినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది అని చూస్తే ఆర్గానిక్ గా ఇట్ బికేమ్ సర్వైవల్ థ్రిల్లర్. సో అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ కనిపించింది. హ్యూజ్ వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలిగే ఒక ఎపిసోడ్ నాకు కనిపించింది ఒక సగం స్క్రిప్ట్ లోకి వెళ్ళేటప్పటికే. వీ కెన్ గో, ఎందుకంటే అది ఏ పర్పస్ గురించి వీళ్ళందరూ కలుస్తున్నారు అని తెలిసినప్పుడు, ఒక 9 month old బేబీ ఇన్వాల్వ్ అయినప్పుడు నేను ఎనీ లెవెల్ ఆఫ్ వైలెన్స్ కి వెళ్ళొచ్చు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కథ రాస్తూ ఉన్నప్పుడు. ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఇట్ కెన్ గో ఇన్ టు గ్రేట్ యాక్షన్ థ్రిల్లర్ స్కోప్ ఉంది దీనికి లాస్ట్ ఒక అరగంట 40 minutes ని. అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ I decided that it's a great opportunity to bring more audience into my theater. It became one of those points. ఎందుకంటే ఒక wow factor ఉంటే people are going to the theaters these days. For me, theatrical experience is everything. Why I'm making films is not to be sat in home and watched. These are films that communal గా అందరం కలిసి వచ్చి థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేయాలన్న ఒక ఎక్స్పీరియన్స్ గురించే నా ఫిల్మ్ మేకింగ్ ఉండాలని నమ్మే మేకర్ నేను. సో అది అచీవ్ చేయడానికి గ్రేట్ ఆపర్చునిటీ కనిపించింది నాకు వెన్ యూ క్రియేట్ అ సెటప్ లైక్ దిస్. దట్ ఇస్ వై వి వెంట్ ఆల్ అవుట్ విత్ దట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ రియల్లీ? అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చాక, యాజ్ యూ సెడ్ నౌ, పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చాక ఓకే దిస్ కెన్ బి బ్లోన్ అప్ టు ఏ బిగ్గర్ డైమెన్షన్ త్రూ వైలెన్స్, త్రూ యాక్షన్ ఆర్ త్రూ సమ్ వాట్ ఎవర్. అది ఈజ్ ఇట్ పాసిబుల్ శైలేష్ రియల్లీ? ఆర్గానిక్ గా అయినప్పుడు ఇట్ క్యాన్ హ్యాపెన్ సార్. ఇఫ్ యూ బ్రింగ్ ఇన్ గ్రేట్ టెక్నీషియన్స్, వెన్ యూ రైట్ ఇట్ and when you execute it in the most effective way, I think it can happen, some magic can happen akada anpichindi naku. That is why we got great technicians on board to create that seamless action experience. Meer ipudu last half an hour lo jarige fight sequences anni kuda they very fresh for the Telugu screen. We approached it from that point. A kind of it's not a very ఒక మాస్ మసాలా ఫైట్ కూడా కాదు అది. యాక్చువల్లీ మీరు చూస్తే వెరీ స్టైలైజ్డ్ యాక్షన్ విల్ బి దేర్. హీస్ డూయింగ్ బాక్సింగ్స్ అండ్ ఆల్. ద కైండ్ ఆఫ్ స్టాన్స్ హీ హ్యాస్ ఇస్ వెరీ ప్రొఫెషనల్. యూ డోంట్ గెట్ టు సీ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ అలాట్ దీస్ డేస్. వితౌట్ అలాంటిది క్రాక్ చేద్దాం, అలాంటి ఒక చాలా ఇంటర్నేషనల్ స్కేల్ ఉన్న ఒక యాక్షన్ క్రాక్ చేద్దాం అని వెళ్ళి చేసింది అది. ఓకే, బట్ నాకు దానిలో కనిపించిన ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, అది నేను నానిని కూడా ప్రెస్ మీట్ లో అడిగా. బికాస్ హీఈస్ కట్ ఫర్ ఎ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ హీరో. పక్కింటి అబ్బాయి ఇలాంటివేవో ఉన్నాయి తనకి ఇమేజెస్. అలాంటి ఒక హీరోని పట్టుకొచ్చి అంత వైలెన్స్ బ్లడ్ బాత్ లో దించడం అన్నది, హౌ కుడ్ యూ రియల్లీ ఇమాజిన్ దట్? మేబీ ఇట్ ఇస్ బికాస్ ఐ లవ్ హిమ్ సో మచ్. అంతేనా? ఐ థింక్ నాకు చాలా ఇష్టమైన స్టార్ కి ఒక పెడెస్టల్ మీద పెట్టుకునే ఒక ఎపిసోడ్ రాశా నేను. అది నేను పెద్దగా ఆలోచించలే, నానికి సూట్ అవుద్దా ఇవన్నీ ఆలోచించలేదు నేను. నాకు క్యారెక్టర్కి సూట్ అయితే ఆటోమేటికలీ ఆడియన్స్ దాన్ని నమ్ముతారని నమ్మా. వాట్ ఎవర్ సినిమాలో ఒక 2 గంటల సేపు మనం ఏదైతే ఒక క్యారెక్టర్ డెవలప్ చేసామో, ఆ క్యారెక్టర్ గనక ఆ ప్లేస్ లో అంత వైలెంట్ అవ్వాలి అని ఆడియన్స్ ఆర్గానిక్ గా నమ్మితే ద ఎపిసోడ్ విల్ వర్కౌట్ అవుతుంది. ద ఎపిసోడ్ విల్ go get justified. Absolutely, that's what I believed, and I went all out because I also had fun writing it, because I love my guy so much, like, you know, my association with Nani. Yes sir. I went all out. I was like, let him be the most violent guy. If we decide that he's going to be violent, let's go all out, all guns blazing is what the idea was. సంథింగ్, ఎందుకంటే వెరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్లైమాక్స్. ఒక్కసారి యాక్చువల్లీ నాని సార్ ని చాలా దగ్గర నుంచి చూసే అవకాశం ఉండడం వల్ల ఐ నో హిస్ బాడీ లాంగ్వేజ్. ఈస్ అ వెరీ అజైల్ పర్సన్. హీ మూవ్స్ వెరీ ఫాస్ట్. నేను చూస్తున్నా ఆయన ఇంతకు ముందు యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పుడు కానీ, ఆయన ఈజ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఐ నో ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ అజైల్, ఎక్స్ట్రీమ్లీ ఫిట్ గై. సో అండ్ హీస్ ఇన్ హిస్ ప్రైమ్ రైట్ నౌ. Like in his prime body condition lo unnar ayina ippudu prastaniki, because he's in his, like, you know, in his just entering into his 40s, no, around like he's 41 something. Yes. Now I know his fitness is at the prime. I know his body moves the fastest right now, and he also has that maturity in him that, you know, that will make people believe that edo chinna korrodeli kottinattu undadu. You know that is a matured guy. I know everything that is required to come across as a guy who can pull off great action. ఇప్పుడు నాని సార్ లో ఉందని గట్టిగా నమ్మా నేను. అండ్ హీ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండి. యాక్చువల్లీ హిస్ యాక్షన్ సెన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఐ హావ్ సీన్ హిమ్ డూ యాక్షన్. క్రేజీ అజిలిటీ ఉంది బాడీలో. ఓకే, లాంగ్ షాట్స్, మోస్ట్ డిఫికల్ట్ యాక్షన్ షాట్స్ అంతా సునాయాసంగా చేస్తారు ఆయన.
I totally vote for Nani being full on action. So అదే కంప్లీట్ వాడకం అంటే ఏంటో చూపించావు. అంటే కంప్లీట్ గా నానిని. Absolutely. I think it all comes from getting great action choreographers also on board. Getting somebody like Lee Whitaker to handle the last 40 minutes of, in fact, a palace లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం యాక్షన్ అంతా కూడా Lee Whitaker అని he's from Albuquerque. He's a great technician. He came in and designed all that action, meticulously planned action. Every move was recorded before, checked. You know how it works. మొత్తం అందరు ఫైటర్స్ తో, అండ్ ఇప్పుడు మీరు ఆ హాఫ్ అన్ అవర్ ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ మొత్తం నా దగ్గర ప్రీవ్యూస్ ఉంది. ఎవ్రీ సింగిల్ moment of that fight was designed, shot, scored. We looked at it on the screen. We know it's going to work, and then only we went and achieved it. It was not something trial and error method lo chesin kaadu. Everything it was a sequence that was shot for about 22-23 days. For that we did a 15-day previews before the shoot even started. 15 రోజులు దాని మీద ప్రీవ్యూస్ చేసాం. Yeah, so every camera move was already planned, already shot once and checked. Yeah, all the fighters knew what they were doing. That's why the action was very realistic. You will see that. In fact, అమ్మాయి చేసే యాక్షన్ కూడా నిధి అమ్మాయి పేరు. Yes, that girl also came down and practiced it. All my female actors who did all the action also practiced their rehearsals. Extreme amount of rehearsals jarigini. Okay, that is why you feel that it is a very well choreographed action. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.